అభిమానముతో దేవుని ఎరగనటువంటి ప్రజలుగా, గర్విష్ఠులుగా, ఈ లోకములో సిగ్గుమాల వల్లవాళ్ళతోటి జనాంగంగా వారు దేవుని చేత పిలువబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం అలా ఉండగా దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, యేసుక్రీస్తు ప్రవక్త ఎలాగైతే ఆయన దేవుని వైపు మళ్ళీ దేవుని యొక్క వాక్యాన్ని ఆ యొక్క ప్రజలకు ప్రకటన చేసి ఉన్నాడు, నీ నా జీవితంలో కూడా క్రీస్తు యొక్క సువార్తను అనగా ఆయన యొక్క మరణ సమాజ పునరుత్థానాన్ని మనం ఏం చేయాలంట? ఇతరులకు పంచిపెట్టాలి. ప్రియుల, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో తెలుసా? గొప్ప గొప్ప మాంత్రికులను మార్చింది, గొప్ప గొప్ప రాజులను సైతం మార్చినది దేవుని యొక్క వాక్యము. అలాగనే నరహంతకులను మార్చింది, అలాగనే గొప్ప అన్యులైనటువంటి రాజులను మార్చగలిగినది, చనిపోయినటువంటి వారిని లేపగలిగినటువంటి శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యం. ప్రియుల, అట్టి వాక్యాన్ని మనం చేత పట్టుకుని ఉన్నప్పుడు ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క మందిరములో మన యొక్క జీవితం ఎలా ఉండాలా? యేసుక్రీస్తు దేవుడు చెప్పాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడాలి. మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన యొక్క మాటలను భయపడుతూ మన యొక్క జీవితంలో మనము ఎలా ఉండాలంట? చక్కగా నిలవబడాలి. మనం చక్కగా ఉన్నట్లయితే, పరిశుద్ధులుగా ఉన్నట్లయితే, దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తుతో మాట్లాడాడో